ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి మీరు మీ కుటుంబాలు బాగున్నారు కదా? ఈ ఉదయాన మీ జీవితంలో ఏ పోరాటము, ఏ సమస్య ఉన్నా మనము నమ్మిన ప్రభువు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఆయన నమ్మదగినవాడు. సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ అవమానం ఏంటి, ఈ బాధ ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రభువు నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేను గూర్చి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నీ దుఃఖంలో, నీ బాధలో, నీ ఒంటరితనంలో ఆయన నిన్ను హత్తుకునే దేవుడు. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మీ బాధ అంతా కూడా ప్రభు చేతుల్లో పెట్టండి. మన ధైర్యము, మన క్షేమము, మన రక్షణ మన యేసయ్యే. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. ప్రతి విషయంలో కూడా ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీకున్న ప్రతి ప్రార్థన విన్నపమును గురించి నాకు తెలియచేయండి. ఒకవేళ నేను ఫోన్ కాల్లో మీకు అందుబాటులో లేకపోతే ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు మీ యొక్క ప్రార్థన విన్నపమును తెలియచేయండి. తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. నేను ప్రతి దినము చెప్తున్నాను, ప్రతి కామెంట్ను చదవండి, అందరూ ప్రార్థించండి అని. తప్పకుండా అందరూ మీ కామెంట్స్ చదువుతున్నారు, మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అందువల్ల ఏమాత్రము నిరుత్సాహపడకండి. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన ఆలకించే ప్రభువు త్వరలోనే మీ ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. ఈరోజు ప్రభు మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నా కొరకు నమ్మకంగా జీవిస్తూ నీతి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్న మీ అందరి చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీ బిడ్డల చుట్టూ, మీ వ్యాపారాల చుట్టూ, మీ ఉద్యోగాల చుట్టూ, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం చుట్టూ, మీరు చేస్తున్నది ఏదైనా ప్రతి విషయంలో కూడా నా దూతలు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. అందువల్ల భయపడకండి. నేను మీకు ముందుగా నా దూతలను పంపిస్తాను. వారు మీ పాదములు తొట్టిల్లకుండా, మీ పాదములకు రాయి తగులకుండా తమ చేతుల మీద మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు అని. దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతకరమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడు ఈరోజు. అవును, మనము ఒంటరిగా వెళ్తే అనేక సార్లు నష్టపోతాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం, అనేక సమస్యలు ఎదుర్కొంటాం. అయితే దేవుడు తన దూతలను మనకు తోడుగా ఉంచుతున్నారు. కాబట్టి ఈరోజు ఇంతవరకు మనం ఈ విధంగా ఉన్నాం. అనేక అపాయాలు ఎదురవుతున్నాయి, అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, పడిపోయే పరిస్థితులు అనేకమైనవి మనకు ఎదురవుతూ ఉన్నాయి. కానీ మనము, మన కుటుంబాలు కేవలము దేవుని కృపను బట్టి రక్షించబడుతూ ఉన్నాం. ఆయన దూతలు మనకు తోడుగా ఉండడం వల్ల మనము అనేక విషయాల నుండి తప్పించబడుతున్నాం. ఆ విషయాన్ని దేవుడు మరలా మనకి గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఒకవేళ మీరు దేనిని గురించైనా భయపడుతూ ఉన్నారేమో, ఎలా వెళ్తాను, ఎలా ప్రారంభిస్తాను, ఏ విధంగా చేస్తాను, ఏమవుతుంది ఈ పరిస్థితి, నా బిడ్డల సంగతి ఏంటి, నా భార్య సంగతి ఏంటి, నా భర్త సంగతి ఏంటి, నా వ్యాపారం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఇవి సక్రమంగా జరుగుతాయా, వీటిలో నేను గెలుస్తానా, ఓడిపోతానా, ఏమవుతుంది నా లైఫ్ అని ఒకవేళ నువ్వు కంగారు పడుతూ ఉన్నావేమో. అందుకే దేవుడు మరొకసారి మీకు వాగ్దానం ఇస్తున్నారు. ఎంత మాత్రం కంగారు పడొద్దు. నా యందు భయభక్తులు కలిగి ఉండండి, నీతి మార్గంలో నడవండి, పరిశుద్ధతను కాపాడుకోండి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బందైనా నా మార్గం నుండి విశాల మార్గంలోనికి వెళ్ళిపోకండి. ఈ మార్గంలోనే మీ కష్టంలో, మీ నష్టంలో నా దూతలు మీకు తోడుగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా నేను చేపట్టి మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేసిన ప్రతి దేవుని బిడ్డ,
బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలుగా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారి జీవితాల్లో దేవుని దూతలు వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 28వ అధ్యాయం మనం చదివితే అక్కడ యాకోబు భయంకరమైన బాధలో ఉండి కన్నీటితో దుఃఖంతో నలిగిపోతూ భయముతో కృంగిపోతూ ఉన్న ఆ సమయంలో దేవుడు దర్శిస్తాడు యాకోబును. దేవుని దూతలు ఆకాశము నుండి భూమి మీదకు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్లుగా యాకోబు చూస్తాడు. ఒంటరిగా ఉన్నాడు అరణ్య మార్గంలో. ఎవ్వరూ తోడు లేని ఆ భయానకమైన పరిస్థితుల్లో దేవుడు యాకోబును దర్శించాడు. నువ్వు ఒంటరివి కాదు, నా దూతలు నీకు తోడుగా ఉన్నారు. ఆకాశం నుండి నా దూతలు నీ కొరకు పంపించాను. వారు నీకు సహాయకులుగా ఉన్నారు. అందువల్ల ఈరోజు నువ్వెంతమాత్రం భయపడొద్దు అనే ఒక గొప్ప దర్శనాన్ని దేవుడు చూపించగానే యాకోబు ఎంతగానో ధైర్యపడ్డాడో, బలం తెచ్చుకున్నాడు. ఇక భయమంతా వెళ్ళిపోయింది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన దూతలు నా ప్రక్కనే ఉన్నారనే ధైర్యంతో ముందుకు కొనసాగాడు. అన్ని విషయాల్లో కూడా యాకోబుకు జయము కలిగింది. దేవుని బిడ్డలారా, దేవుని దూతల సహాయముతో ఈరోజు నీవు కూడా ఒకవేళ భయముతో ఉన్నావా, బెంగతో ఉన్నావా, సహాయకులు ఎవరూ లేరు, నేను ఒంటరిని అనుకుంటున్నావా, ఎవరైనా నాకు సహాయం చేసేవారు ఉంటే బాగుండును, ఎవరైనా తోడుగా ఉంటే బాగుండును, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో. ఎంత మాత్రం దిగులు పడొద్దు. నీ చుట్టూ దేవుని దూతలున్నారు. నీ ఇంటి చుట్టూ దేవుని దూతలున్నారు. నీ బిడ్డల గురించి భయపడుతున్నావేమో, భయపడొద్దు. నీ బిడ్డల చుట్టూ దేవుని దూతలున్నారు. నీవు కలిగి ఉన్న వాటిలో దేనిని గురించి నువ్వు కంగారు పడుతున్నా, భయపడొద్దు. దేవుని దూతలు నీ చుట్టూ, నీ పరిస్థితుల చుట్టూ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పని చుట్టూ ఉన్నారు. నీ ప్రయత్నం చుట్టూ ఆయన దూతలు కావలి ఉన్నాయి. వారు నీకు తోడుగా ఉంటారు. వారు నీకు సహాయకులుగా ఉంటారు. వారు నీకు ఆలోచన చెప్తారు. వారు నిన్ను నడిపిస్తారు. అందువల్ల ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించండి. ఈ వాగ్దానాన్ని నమ్మండి. నేను ఒంటరిని కాదు, దేవుని దూతలు నాకు తోడుగా ఉన్నారని విశ్వసించండి. తప్పకుండా మీరు గొప్ప ఆదరణను పొందుకుంటారు. వాగ్దానాన్ని నమ్ముతున్నాను అన్న వారందరూ ఒక్క నిమిషం మోకరించండి. మనందరం కూడా ఆయన దూతల సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృప చేత మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. మీరిచ్చిన నూతన దినమును బట్టి నీకు కోట్లాది స్తుతులయ్యా. గడిచిన రాత్రంతా మాకు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి ఈ ఉదయాన్న క్షేమంగా లేచి నేను స్తుతించడానికి సహాయం చేస్తున్నారు. ఈరోజంతా నీకు అప్పగిస్తున్నానయ్యా. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మీ దూతలను తోడుగా ఉంచండి. మీరు చేస్తున్న ప్రతి సహాయమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరిచ్చిన నెమ్మదిని బట్టి నీకు వందనాలు. మీరిచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు. మీరిచ్చిన క్షేమమును బట్టి నీకు వందనాలు. మీరిచ్చిన ఆహారమును బట్టి నీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఈవులను బట్టి నీకు స్తుతులయ్యా. ఈ దినమును ప్రారంభిస్తుండగా రోజంతా మాకు తోడుగా ఉండండి తండ్రి. నా దూతలను తోడుగా ఉంచుతానని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారి చుట్టూ, వారికి కలిగిన ప్రతి దాని చుట్టూ కూడా నీ దూతలు తోడుగా ఉన్నారని నమ్ముతున్నాను. ఏ విషయంలో తోడు లేదని భయపడుతున్నారో ప్రతి విషయంలో నీ దూతలను తోడుగా ఉంచండి. ఏ విషయంలో సహాయం లేదని బాధపడుతున్నారో ప్రతి విషయంలో నీ దూతలను తోడుగా ఉంచండి. ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోతున్నారో ప్రతి విషయంలో నీ దూతలను తోడుగా ఉంచి ధైర్యం దయచేయండి. ఏ విషయంలో నేను ఒంటరిని అనుకుంటూ ఉన్నారో మీరు తోడుగా ఉండి నడిపించండి. ఆత్మీయంగా ముందుకు నడిపించండి. ఆర్థికంగా ముందుకు నడిపించండి. ఆరోగ్యపరంగా ముందుకు నడిపించండి. శారీరకంగా ముందుకు నడిపించండి. మానసికంగా ముందుకు నడిపించండి. కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుతకరమైన రక్షణ కార్యములు జరిగించండి అయ్యా. వ్యసనాల నుండి విడుదల కలిగించండి. పాపం నుండి విడుదల కలిగించండి తండ్రి. ప్రతి కుటుంబమును చీకటి శక్తుల ప్రభావం నుండి విడిపించండి అయ్యా. అంధకార శక్తులను విడిపించండి. చీకటితో నేను బంధించబడి ఉన్నాను, మా ఇంటిలో అనేక చీకటి కార్యములు జరుగుతూ ఉన్నాయి అని ఎవరైతే దుష్ట శక్తుల గురించి భయపడుతూ ఉన్నారో వారి గృహాల చుట్టూ నీ దూతల తోడుగా ఉంచి ప్రతి చీకటిని కూడా మీరు అణిచివేస్తున్నారని, కాల్చివేస్తున్నారని నమ్ముతున్నానయ్యా. ప్రతి ఇంటిలో మీరు అడుగుపెట్టండి పరిశుద్ధాత్ముడా. ఏ చీకటి ఎవరిని ఏలడానికి వీల్లేదు. ఏ చీకటి అంధకారపు శక్తుల ప్రభావంకి ఎవరు లోనవడానికి వీల్లేదు. ప్రతి విషయంలో అద్భుతకరమైన విజయమును మీరు దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి. వివాహ ప్రయత్నాలను ఆశీర్వదించండి.
అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి లేవనెత్తండి అయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన బలముతో నింపబడుదురుగా యేసు నామములో. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్న ప్రతి బిడ్డ లేవనెత్తబడుదురుగాక. ఆర్థికంగా బలపరచండి. కోర్టు కేసులో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి అయ్యా. నీ దూతలను పంపించి గొప్ప విడుదలను దయచేయండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించండి. గృహాలు లేని బిడ్డలకు అద్భుతకరంగా చక్కటి గృహాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను. అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి, జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపకశక్తి దయచేయండి. చక్కగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవ్వాలి, చక్కగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి, మంచి రిజల్ట్స్ చూడాలయ్యా. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం లేని బిడ్డలందరినీ కూడా ముట్టండి నాయన. ప్రతి గర్భమును తెరవండి. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మాత్రం కుటుంబం అంతటికి తోడేయండి. వారు ఏ పని ప్రారంభిస్తూనే ఎక్కడికి వెళ్తూనే మీరు సహాయకుడిగా ఉండి నీ దూతలు తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను ఒంటరిని అనుకుంటున్నారా? నాకెవరు తోడు లేరు, సహాయకుడు లేరు అనుకుంటున్నారా? దేవుడు నా దూతలు నీకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేశారు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని దూతలు మీకు తోడుగా ఉన్నారు. మీరు ఒంటరి కాదు. ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే ఆమెనని కామెంట్ చేయండి. నా కొరకు ఈ వాగ్దానం అన్న వారందరూ తప్పక ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ హృదయాన్ని ఈ వాగ్దానం తాకినట్లయితే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు మీకు, మీ కుటుంబాలకు దేవుడు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.